సార్ ఇప్పుడు పెద్దవాళ్ళ కంటే ఈ బ్యాక్ పెయిన్ గానివ్వండి, నీ పెయిన్ గానివ్వండి, సో ఒక ఏజ్ మీరన్నట్టే ఒక 60 ఇయర్స్ అలా వస్తే, సో అది ఏజ్ పరంగా వచ్చిందని అనుకుంటూ ఉంటాం. సో మరి లేడీస్‌కి గానివ్వండి, అలాగే జెంట్స్‌కి గానివ్వండి, ఎర్లీ ఏజ్‌లో అంటే ఈ రోజుల్లో ఈ సిట్యుయేషన్‌లో గనుక చూసుకున్నట్లయితే, సో చాలా అంటే 25, 30 ఇయర్స్‌కి కూడా ఈ బ్యాక్ పెయిన్, నీ పెయిన్‌తో చాలా మంది బాధపడుతూ ఉన్నారు. సో మరి ఫుడ్‌లో ప్రివెంట్ చేయాలి అని అనుకుంటే అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? సో ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి? అండ్ ఎక్సర్సైజ్ ఏమన్నా అంటే వ్యాయామం గానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తే ఏమన్నా యూజ్ ఉంటుందా? డెఫినెట్లీ ఆయుర్వేదాలో ఆహారంలో అంటే ఫుడ్ లో మనము ఎట్లా తీసుకోవాలంటే ఇప్పుడు అల్లం చూడండి, జింజర్ ఉంది. ఇప్పుడు కిచెన్ ఇట్ సెల్ఫ్ ఒక మెడిసినల్ ఫ్యాక్టరీ. అంటే కిచెన్ ఇస్ మెడిసిన్. కిచెన్ ఒక హాస్పిటల్ అలాగా. అంటే కిచెన్ లో మన దగ్గర చాలా ఉంటాయి. ఇక్కడ స్పైసెస్ ఉంది, సో అల్లం తీసుకోవచ్చు, వేడి నీళ్లు తీసుకోవచ్చు, తర్వాత జీలకర్ర. సో అదన్నీ మనము వాడితే అండ్ ప్రాసెస్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఎస్పెషల్లీ ప్రాసెస్ ఫుడ్స్, ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఏముందో అండ్ షుగర్ కొద్దిగా కట్ చేసి జాగ్రీ ఎక్కడ పెట్టేస్తే బాగుంటది. బెల్లమ్మ అండ్ ఇదన్నీ అంటే మనము ఫస్ట్ ఇది ఆహారం ఫుడ్ లో. అండ్ సెకండ్ హ్యాబిట్ లైఫ్ స్టైల్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే చాలా మంది ఇప్పుడు ఏంటంటే స్లీప్ డిప్రివేషన్ చాలా ఉంది. అంటే 1 o'clock పట్టుకుంటారు, 2 o'clock పట్టుకుంటారు, డిజిటల్ స్క్రీన్, మార్నింగ్ తొందరగా లేయాలి, చాలా డిస్టర్బ్ స్లీప్. సో ఫస్ట్ మనం ఏంటంటే మనము ఫస్ట్ స్లీప్ ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీప్ ఫిక్స్ చేసుకుంటే ఎనర్జీ కూడా ఫిక్స్ అయిపోతుంది. అది ఇట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అన్నమాట.